హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్రీహరి. వెల్కమ్ టు శ్రీహరి స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. టుడేస్ అవర్ టాపిక్ ఈజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. చూడండి, ఎంటైర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నట్లయితే మోర్ దాన్ 8 lakhs ఆఫ్ వర్డ్స్ అనేవి మనకి ఉన్నాయి. ఈ 8 lakhs ఆఫ్ వర్డ్స్ అనేవి ఒక సెంటెన్స్ తీసుకున్నట్లయితే ఆ సెంటెన్స్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి పాత్రను పోషించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో సెంటెన్స్లో వర్డ్స్ ప్లే చేసేటువంటి రోల్స్ గురించి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి దీంట్లో మనం చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. Words are classified into different parts of speech according to their function and use in a sentence. ఏదైనటువంటి ఒక సెంటెన్స్లో ఉండేటువంటి వర్డ్స్ అవి ప్లే చేసేటటువంటి రోల్ని బేస్ చేసుకొని టోటల్గా 8 రకాలుగా క్లాసిఫై చేయడం అనేది జరిగింది. దే ఆర్: ఫస్ట్ వన్ నౌన్, సెకండ్ వన్ ప్రొనౌన్, third one verb, fourth one adjective, fifth one adverb, sixth one preposition, seventh one conjunction, and eighth one interjection. దాంట్లో భాగంగా ఫస్ట్ వన్ నౌన్ గురించి మనం డిస్కస్ చేద్దాము. నౌన్ తెలుగులో దీన్ని నామవాచకం అంటాము. A noun is a naming word. Nouns are the names of persons, names of places or names of things. కొంతమంది వ్యక్తుల పేర్లు కానీ, కొన్ని వస్తువుల పేర్లు కానీ, కొన్ని స్థలాల పేర్లను కానీ తెలియచేయడానికి ఉపయోగపడేదే నౌన్ లేదా నామవాచకం అంటాం. అయితే ఇక్కడ నేను 3 ఎగ్జాంపుల్స్ రాశాను. సచిన్, హైదరాబాద్, చైర్. దీంట్లో సచిన్ అనేది నేమ్ ఆఫ్ ఏ పర్సన్ అవుతుంది, హైదరాబాద్ అనేది నేమ్ ఆఫ్ ఏ ప్లేస్ అవుతుంది, చైర్ అనేది నేమ్ ఆఫ్ ఏ థింగ్ అవుతుంది. ఇంకా నౌన్స్ అనేవి ఏ విధంగా ఉండొచ్చో ఒకసారి క్లియర్గా డిస్కస్ చేద్దాము. నౌన్స్ కెన్ బి కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్. అంటే నౌన్స్ అనేవి కౌంటబుల్ అవ్వచ్చు, అన్కౌంటబుల్ అవ్వచ్చు. కౌంటబుల్ నౌన్స్ అంటే ఏ నౌన్స్ని అయితే మనం కౌంట్ చేయగలమో అటువంటి నౌన్స్ని కౌంటబుల్ నౌన్స్ అంటాము. ఎగ్జాంపుల్ కింగ్, క్యాట్, బ్యాట్. కౌంట్ చేయడం అంటే ఏ విధంగా అంటే 1 king, 2 kings, 3 kings, 4 kings, 1 cat, 2 cats, 3 cats, 4 cats. ఈ విధంగా కౌంట్ చేయడాన్ని మనం కౌంట్ చేస్తే వాటిని కౌంటబుల్ నౌన్స్ అంటాము. ఇక అన్కౌంటబుల్ నౌన్స్ అంటే వీ కెనాట్ కౌంట్ దీస్ నౌన్స్. ఏ నౌన్స్ని అయితే మనం కౌంట్ చేయలేమో వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాము. ఎగ్జాంపుల్ ఆయిల్, రైస్, వాటర్. ఆయిల్, రైస్, వాటర్లో దీంట్లో 1 ఆయిల్, 2 ఆయిల్, 3 ఆయిల్ అలా చెప్పం. 1 రైస్, 2 రైస్, 3 రైస్ ఇది చెప్పం. 1 వాటర్, 2 వాటర్, 3 వాటర్ ఈ విధంగా కూడా మనం చెప్పం. కాబట్టి ఇక్కడ ఆయిల్, రైస్, వాటర్ ఇవి అన్కౌంటబుల్ నౌన్స్ అవుతాయి. నంబర్ని బేస్ చేసుకుని నౌన్స్ని ఏ విధంగా డివైడ్ చేసామనేది చూద్దాం. నంబర్ని బేస్ చేసుకుని నౌన్స్ 2 టైప్స్గా ఇక్కడ క్లాసిఫై చేయడం అనేది జరిగింది. ఫస్ట్ వన్ సింగులర్ అండ్ సెకండ్ వన్ ప్లోరల్. సింగులర్ నౌన్స్ అంటే అర్థం ఏంటి? ఒకే ఒక నౌన్ ఉన్నట్లయితే దాన్ని సింగులర్ నౌన్ అంటాము. ఎగ్జాంపుల్ కింగ్, మ్యాన్, ఫోర్ట్ ఇవన్నీ కూడా ఒకటే ఉంటాయి చూడండి. ప్లోరల్ నౌన్స్ బహువచనం. ఇది ఏకవచనము, ఇది బహువచనము. 1 కంటే ఎక్కువ ఉంటే మోర్ దాన్ 1 ఉన్నట్లయితే దాన్ని ప్లోరల్ నౌన్ అంటాము. ఎగ్జాంపుల్ కింగ్స్, మెన్, ఫీట్. కింగ్స్ మోర్ దాన్ 1 king.
మెన్, మోర్ దాన్ వన్ మ్యాన్. ఫీట్, మోర్ దాన్ వన్ ఫుట్. సో ఇవన్నీ కూడా సింగులర్ నౌన్స్ అండ్ ప్లూరల్ నౌన్స్ దాని గురించి చెప్తాయి. ఇక థర్డ్ వన్, ఆన్ ద బేసిస్ ఆఫ్ జెండర్ నౌన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4. జెండర్ని బేస్ చేసుకుని నౌన్స్ని 4 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఫస్ట్ వన్ మ్యాస్కులిన్ జెండర్, సెకండ్ వన్ ఫెమినైన్ జెండర్, థర్డ్ వన్ కామన్ జెండర్ అండ్ ఫోర్త్ వన్ న్యూటర్ జెండర్. మ్యాస్కులిన్ జెండర్ అంటే ఆల్ మేల్ నౌన్స్, అన్ని మేల్ నౌన్సే ఉంటాయి దీంట్లో. ఎగ్జాంపుల్ మ్యాన్, కింగ్, ఎంపరర్, లయన్, ఇవన్నీ మేలే. ఇక ఫెమినైన్ జెండర్ అంటే ఆల్ ఫిమేల్ నౌన్స్, అన్ని ఫిమేల్ నౌన్సే ఉంటాయి. ఎగ్జాంపుల్ ఉమెన్, క్వీన్, ఎంప్రెస్, లయనెస్. థర్డ్ వన్ కామన్ జెండర్, అయితే ఎయిదర్ మేల్ ఆర్ ఫిమేల్ నౌన్స్. దీంట్లో ఏముంటాయంటే అయితే మేల్ నౌన్స్ ఉంటాయి, లేకపోతే ఫిమేల్ నౌన్స్ ఉంటాయి. టీచర్, డాక్టర్, బర్డ్. టీచర్, మేల్ టీచర్స్ ఉంటారు, ఫీమేల్ టీచర్స్ ఉంటారు. డాక్టర్స్, మేల్ డాక్టర్స్ ఉంటారు, ఫీమేల్ డాక్టర్స్ ఉంటారు. బర్డ్, మేల్ బర్డ్స్ ఉంటాయి, ఫీమేల్ బర్డ్స్ ఉంటాయి. అంటే ఈ టీచర్ని చూడండి, మనం కామన్గా మేల్కి యూజ్ చేసుకోవచ్చు, ఫీమేల్కి యూజ్ చేసుకోవచ్చు. డాక్టర్ మేల్కి యూజ్ చేయొచ్చు, ఫీమేల్కి యూజ్ చేయొచ్చు. బర్డ్ మేల్కి అదే, ఫీమేల్కి కూడా అదే యూజ్ చేస్తాము. నెక్స్ట్ న్యూటర్ జెండర్ అంటే నైదర్ మేల్ నార్ ఫీమేల్. ఇంట్లో అసలు మేల్ కానీ ఫీమేల్ కానీ అవ్వదు. ఎగ్జాంపుల్ పరిశీలిస్తే పెన్ను, పెన్సిల్, టేబుల్, ట్రైన్, ఇవి మనకి మేల్ కావు, అలాగని చెప్పేసి ఫీమేల్ కూడా కావు. ఇక టైప్స్ ఆఫ్ నౌన్స్ని డిస్కస్ చేస్తే ఈ నౌన్స్ అనేవి మనకి 5 టైప్స్గా క్లాసిఫై చేయడం అనేది జరిగింది. ఫస్ట్ వన్ ప్రాపర్ నౌన్, సెకండ్ వన్ కామన్ నౌన్, థర్డ్ వన్ collective noun, fourth one material noun and fifth one abstract nouns. ఇక ఫస్ట్ ప్రాపర్ నౌన్స్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే నేమ్స్ ఆఫ్ పర్సన్స్, నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ అండ్ నేమ్స్ ఆఫ్ థింగ్స్. అంటే కొంతమంది వ్యక్తుల పేర్లను తెలియజేస్తే దాన్ని ప్రాపర్ నౌన్ అనొచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ రాశాను, దీక్షిత, కౌశిక్, దీపు. దీంట్లో దీక్షిత, కౌశిక్, దీపు ఇవి వ్యక్తులకు సంబంధించినటువంటి పేర్లు. అలాగే నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, కొన్ని స్థలాల పేర్లు, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, హైదరాబాద్, ఇలా కొన్ని స్థలాల పేర్లను కనుక నేను రాస్తే అవి ప్రాపర్ నౌన్స్ అవుతాయి. చూడండి, ఆల్ ప్రాపర్ నౌన్స్ ఆర్ కౌంటబుల్ అండ్ దే షుడ్ బి క్యాపిటలైజ్డ్. అంటే ప్రాపర్ నౌన్స్ అన్నిటినీ కూడా మనం ఎప్పుడూ కూడా ఏం చేయమంటున్నాడంటే క్యాపిటల్ లెటర్స్లో ఉంచాలంటున్నాడు. అంటే అన్ని లెటర్స్ని క్యాపిటల్స్ ఉంచాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫస్ట్ లెటర్ని మాత్రమే మనం క్యాపిటల్ లెటర్లో ఉంచాలి, ఖచ్చితంగా ఉంచాలి. ఆల్ ప్రాపర్ నౌన్స్ ఆర్ కౌంటబుల్. మొత్తం ప్రాపర్ నౌన్స్ అన్నీ కూడా కౌంటబులే అంటున్నాడు. ఇప్పుడే చెప్పుకున్నాం, కౌంటబుల్ అంటే మనం ఈజీగా కౌంట్ చేయడానికి వీలుంటుంది. అంటే నేమ్స్ అన్నిటిని మనము ఆ నేమ్స్ అన్నిటినీ ఈజీగా మనం కౌంట్ చేయగలము. సెకండ్ వన్ కామన్ నౌన్స్. కామన్ నౌన్స్ అంటే ఒకే తరగతికి చెందినటువంటి వ్యక్తుల, వస్తువుల, స్థలాల మరియు జంతువుల యొక్క పేర్లు. నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్ అండ్ యానిమల్స్ ఆఫ్ ద సేమ్ క్లాస్. చూడండి, ఒకే తరగతికి చెందినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో
ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, వస్తువులు థింగ్స్ ఏవైతే ఉన్నాయో, యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క పేర్లను తెలియజేస్తుంది కామన్ నౌన్. ఎన్నో రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు, లేకపోతే స్థలాలు ఉంటాయి, వస్తువులు ఉంటాయి. వాటన్నిటికీ మనం కామన్గా పిలుచుకోవడానికి మనం పెట్టేటువంటి పేర్లే కామన్ నౌన్స్. ఇక్కడ మ్యాన్ అనేది కామన్ నౌన్ అవుతుంది. ఉమెన్, కింగ్, క్వీన్, బాయ్, గర్ల్, క్యాట్, డాగ్ ఇవన్నీ కూడా మనకి కామన్ నౌన్సే అవుతాయి. చూడండి, మనుషులు చాలామంది ఉంటారు. ఎంతమంది ఉన్నా వాళ్ళందరినీ కామన్గా మ్యాన్ అంటాం. స్త్రీలు చాలామంది ఉంటారు, వాళ్ళందరినీ కామన్గా ఉమెన్ అంటాం. రాజులు ఎంతోమంది ఉంటారు, వాళ్ళందరినీ కామన్గా కింగ్ అంటాం. రాణిలు కూడా చాలామంది ఉంటారు, కామన్గా క్వీన్ అంటాము. చూడండి, ఇప్పుడు సో ఈ కామన్ నౌన్స్ అన్నీ కూడా కౌంటబుల్ నౌన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆల్ కామన్ నౌన్స్ ఆర్ కౌంటబుల్ అండ్ దే షుడ్ నాట్ బి క్యాపిటలైజ్డ్. దీంట్లో కామన్ నౌన్స్ని క్యాపిటలైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్ని ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్లో ఉంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాపర్ నౌన్ అండ్ కామన్ నౌన్? ప్రాపర్ నౌన్ అంటే మనుషులకు లేదా వస్తువులకు, స్థలాలకు మనం పెట్టేటువంటి పేర్లు అయితే, ఇక్కడ ఈ కామన్ నౌన్స్ అంటే కామన్గా పిలువబడేటువంటి పేర్లు. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఈ మూడు కూడా మనకి ప్రాపర్ నౌన్స్ అయితే ఈ మూడు సిటీస్ అవుతాయి. కాబట్టి ఆ సిటీ అనేది మనకి ఇక్కడ కామన్ నౌన్ అవుతుంది. అలాగే అక్బర్, బాబర్ ఇలాంటి కొంతమంది కింగ్స్ నేమ్స్ తీసుకుంటే అక్బర్, బాబర్ అనేది మనకి ప్రాపర్ నౌన్ అవుతుంది. కానీ వాళ్ళు ఏమవుతారు? కింగ్స్ అవుతారు. కాబట్టి అక్బర్, బాబర్ అనేటువంటి వాళ్ళని కామన్గా పిలుచుకోవడానికి కింగ్ అనేది ఉపయోగపడింది. కాబట్టి కింగ్ అనేది మనకి ఇక్కడ కామన్ నౌన్ అవుతుంది. అలాగే దీక్షిత అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది, గర్ల్ అనేది కామన్ నౌన్ అవుతుంది. కౌశిక్ బాయ్ కాబట్టి కౌశిక్ అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది. అలాగే బాయ్ అనేది కామన్ నౌన్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కలెక్టివ్ నౌన్స్. కలెక్టివ్ నౌన్స్ అంటే చూడండి, నేమ్స్ ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ పర్సన్స్, యానిమల్స్ ఆర్ థింగ్స్ కన్సిడర్డ్ యాజ్ వన్ యూనిట్. అంటే కొంతమంది వ్యక్తులు కానీ, కొన్ని వస్తువులు కానీ, జంతువులు కానీ కొన్ని సమూహాలుగా ఉన్నట్లయితే వాటి పేర్లను తెలియజేసేటటువంటిది ఇక్కడ మనకి కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఈ కలెక్టివ్ నౌన్ని సింగిల్ యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. సపోజ్ మనం ఇక్కడ టీమ్ ఆఫ్ ప్లేయర్స్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ప్లేయర్స్ అనేవాళ్ళు మనం తీసుకునేటువంటి గేమ్ను బట్టి లేదా ఆ స్పోర్ట్ని బట్టి వాళ్ళ యొక్క నెంబర్ అనేది ఆధారపడి ఉంటుంది. ఎంతమంది ఉన్నా సరే, 10 మంది ఉన్నా 11 మంది ఉన్నా మనం దాన్ని టీమ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ టీమ్ని సింగిల్ యూనిట్గా తీసుకుని దాని తర్వాత వచ్చేటటువంటి వెర్బ్ను ఉపయోగించాలి, సింగులర్. అలాగే ఈ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నాను. బంచ్ అనేది ఇక్కడ కలెక్టివ్ నౌన్ అవుతుంది. మరి ఈ బంచ్ దీంట్లో మనకి ఎన్నో ఫ్లవర్స్ ఉంటాయి, చాలా ఫ్లవర్స్ ఉంటాయి. దాన్ని అంతటిని ఒక బంచ్లా తయారు చేస్తూ ఉంటారు. దాన్ని మనం బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అని పిలుస్తాము. దీంట్లో బంచ్ అనేది మనకి కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఇలా చాలా చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఏ ఫ్లాక్ ఆఫ్ షీప్, ఏ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్, ఏ ప్రైడ్ ఆఫ్ లయన్స్ ఇవన్నీ కూడా మనకి కలెక్టివ్ నౌన్స్కి ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ మెటీరియల్ నౌన్స్.
మెటీరియల్ నౌన్స్ అంటే ఏంటో చూద్దాము. మెటీరియల్ నౌన్స్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ సమ్ మెటీరియల్స్ విచ్ ఈస్ సపోజ్ టు హ్యావ్ నో సెపరేట్ పార్ట్స్. మెటీరియల్ నౌన్స్ అంటే ఇది కొన్ని పదార్థాల పేర్లను తెలియజేస్తుంది. వాటిని మనం సెపరేట్ పార్ట్స్గా తీసుకుని అయితే మాత్రం చూడలేము. ఎగ్జాంపుల్ గోల్డ్, సిల్వర్, ఐరన్, కాపర్, వుడ్, చాక్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఇంకా పోతే ఆల్ మెటీరియల్ నౌన్స్ ఆర్ అన్కౌంటబుల్ అంటాడు. మొత్తం మెటీరియల్ నౌన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్కౌంటబుల్లే, వాటిని కౌంట్ చేయలేము. ఏ విధంగా కౌంట్ చేయలేము అంటే సపోజ్ గోల్డ్ తీసుకుంటే 1 gold, 2 gold, 3 gold, 4 gold ఈ విధంగా చెప్పం. కాపర్ 1 కాపర్, 2 కాపర్స్, 3 కాపర్స్, 4 కాపర్స్ అలా చెప్పం. 1 వాటర్, 2 వాటర్స్, 3 వాటర్స్, 4 వాటర్స్ ఈ విధంగా కూడా మనం చెప్పం. ఇక 5th వన్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఏంటండి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే నేమ్స్ రెఫరింగ్ టు యాక్షన్స్ని తెలియజేసేవి అండ్ క్వాలిటీస్, స్టేటస్ అండ్ ఫీలింగ్స్. స్టేటస్ని తెలియజేసేవి, క్వాలిటీస్ని తెలియజేసేవి, ఫీలింగ్స్ని తెలియజేసేటువంటి నౌన్స్ ఉంటాయి. వాటినే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాము. యాక్షన్స్ మనం జనరల్గా వెర్బ్ని గురించి మాట్లాడేటప్పుడు చెప్తాం, యాక్షన్ని తెలియజేసేటటువంటి వెర్బ్స్ అవుతాయి అని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ యాక్షన్ని తెలియజేసేటటువంటి నౌన్స్ కూడా ఉంటాయి, అవే అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఎగ్జాంపుల్ నాలెడ్జ్, గ్రోత్, డెవలప్మెంట్, ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా మనకి యాక్షన్స్ క్రింద వస్తాయి. నెక్స్ట్ స్టేటస్, స్థితిని తెలియజేసేటివి వెర్బ్స్ అని చెప్తూ ఉంటాము. కానీ స్థితిని తెలియజేసేటువంటి నౌన్స్ కూడా ఉంటాయి, అవే మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్స్. చూడండి చైల్డ్హుడ్, బాయ్హుడ్, పావర్టీ అండ్ స్లావరీ ఎట్సెట్రా. క్వాలిటీస్ని తెలియజేసేటువంటి యాడ్జెక్టివ్ అని చెప్తాం మనము. కానీ క్వాలిటీస్ని తెలియజేసేటువంటి నౌన్స్ కూడా ఉంటాయి, అవే అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఎగ్జాంపుల్ హ్యాపీనెస్, రెడ్నెస్, వైట్నెస్, సాడ్నెస్ ఎట్సెట్రా ఈ విధంగా. ఇక లాస్ట్ వన్ ఫీలింగ్స్ గురించి తెలియజేసేటువంటి వాటిని మనము అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటున్నాము. లవ్, హేట్రెడ్, పెయిన్, జాయ్ అండ్ హోప్. అయితే ఫైనల్గా కంక్లూడ్ చేసేది ఏంటంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేవి వీటిని వీ కెనాట్ సీ ఆర్ ఈవెన్ టచ్. మనం వీటిని చూడలేము, అలాగని చెప్పేసి టచ్ కూడా చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ నీ మీద నాకు ఏదో సినిమాలో అంటాడు, నీ మీద నాకు దాచుకోలేనంత ప్రేమ ఉందని చెప్పేసి చెప్తా ఉంటాడు. లవ్ ఎంత ఉందో దాన్ని చూపించగలమా? దాన్ని టచ్ చేయగలమా? లేదు. అలాగే నాలెడ్జ్, జ్ఞానం, నా దగ్గర కావలసినంత జ్ఞానం ఉందని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే ఆ జ్ఞానాన్ని ఐ కెనాట్ సీ ఆర్ ఈవెన్ టచ్, చూడలేను, అలాగని చెప్పేసి టచ్ చేయలేను. ఈ విధంగా చూసుకుంటే మనం ఈ టైప్స్ ఆఫ్ నౌన్స్ గురించి చెప్పుకోవచ్చు. టోటల్గా ప్రాపర్ నౌన్స్ అంటే నేమ్స్ ఆఫ్ పర్సన్స్, నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ అండ్ నేమ్స్ ఆఫ్ థింగ్స్. ఇక కామన్ నౌన్స్ అంటే కామన్గా ఉండేటువంటి వాటన్నిటికీ మనం పిలుచుకోవడానికి పెట్టుకునేటువంటి పేర్లే కామన్ నౌన్స్ అవుతాయి. కలెక్టివ్ నౌన్స్ అంటే సముదాయాల పేర్లు, గ్రూపుల పేర్లు, దాన్ని మనం ఎప్పుడూ సింగులర్గానే తీసుకుంటాం. ఇక మెటీరియల్ నౌన్స్ అంటే పదార్థాల పేర్లు. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే లాస్ట్లో డిస్కస్ చేసాం, యాక్షన్స్, స్టేటస్, క్వాలిటీస్ అండ్ ఫీలింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.